యేసుక్రీస్తు ప్రభు వారికి జీవమునిచ్చే దాత యేసుక్రీస్తు ప్రభు వారికి మరణము జయించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి నమ్మకమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ గ్రామాన్ని ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభు వారికి హల్లెలూయా హల్లెలూయా. లైన్లో ఎవరో కనపడలేదు నాకు. పేరంగా వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు వచ్చారు. ఇప్పుడు ఆయన బాప్జీ గారు పంచుకుంటారు వాక్యం. ప్రభునందు ప్రియమైన గ్రామస్తుల క్రొత్తోట గ్రామస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్షరనామంలో ఈ సాయంకాలం వేళ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, ప్రభు యొద్దకు ఎందుకు వెళ్ళాలి అని చాలా మంది ఆలోచన. ఈ లోకంలో వందలు ఉన్నాయి, వేలు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, కానీ నెమ్మది మనశ్శాంతి లేని వారుగా అనేక మంది జీవిస్తూ ఉన్నారు. వీళ్ళరా సమాధానం లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు, సంతోషం లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, మీకు కలిగిన ₹1 కూడా ఆయనకు అక్కర్లేదు, కానీ మీ హృదయంలో చేతు కావాలంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకేమని అడుగుతున్నారు ఆయన. కాబట్టి ఆ హృదయంలో ఏమి నమ్మాలి అని అంటే, ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నా పాపం కొరకు శిలువలో బలియాగమై చనిపోయి సమాధి చేయబడి 3వ నాడు మృత్యుంజయుడిగా తిరిగి లేచారు అనే చిన్న విషయాన్ని హృదయపూర్వకంగా అంగీకరించగలిగితే వారిని క్షమించి, వారి పాపములు క్షమించి రక్షించి మోక్షానికి అర్హులుగా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ మహిమను మోక్షాన్ని అయితే మానవుడు పొందలేకపోతున్నాడు, అదే మహిమలోనికి నిన్ను నన్ను చేర్చాలని సృష్టికర్త అయిన దేవాదేవుడి లోకానికి వచ్చాడు. సృష్టికర్త, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన మరి ఆ అక్షత వర్గాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు లేనటువంటి వాడే భగవంతుడు. కనుక ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చి మరి ఈ సృష్టి యావత్తు కూడా ఆయన నోటి మాటతో కలుగు చేశారు. భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నదులు, సముద్రాలు, పర్వతాలు, ఈ చరాచర జగత్తు కూడా ఆదికాండం 1వ అధ్యాయం 1వ అధ్యాయం మీరు చదివితే చాలు. మరి ఆ యొక్క అధ్యాయంలో యేసు మరి దేవుడు సృష్టి యావత్తు కూడా నోటి మాటతో కలుగు చేశాడు. అయితే 6వ రోజు మానవునికి తన సొంత చేతులతో మానవ నిర్మాణం చేశాడు. ఎలాగంటే మన స్వరూపం మందు మన పొలుగు చెప్పున నరులను చేద్దామని మనం చేశాడు. కనుక మానవుని విషయమై ఎంత ప్రేమ ఎందుకు అని అంటే, మనం ఆయన ఏ మోక్షంలో అయితే ఉన్నాడో, ఏ పరలోకంలో అయితే ఉన్నాడో, అదే పరలోకంలో మోక్షంలో నిన్ను నన్ను చేర్చాలనే ఉద్దేశం. ఎందుకంటే అసలు మన రూపం దేవునిది, మనం పీల్చే ఊపిరి దేవునిది, మనలో ఉన్న ఆత్మ దేవునిది. కనుక మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవాలనేది ఆయన ఒక ఉద్దేశం. కనుక ప్రియులారా, ఇది మతం కాదు, మతం మార్చుకోమని దేవుడు ఎక్కడా చెప్పలేదు, కానీ ఆయన మనసు మార్చుకోమన్నారు. మంచి మనసుతోటి, ప్రేమతోటి, సమాధానంతో జీవించమని చెప్పేదే యేసు మార్గం. కనుక యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని ఏ హృదయం ముందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. సూక్ష్మ మోక్షమందు క్రీడ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క సాయంకాల సమయంలో ఎంతో ప్రేమ భారంతో మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాం. గమనించండి, దేవుడు మరి నిన్ను నన్ను ప్రేమించి సర్వ మానవాళి పాపరిహారం కొరకై శిలువలో బలియాగమయ్యారు. ఆయన మరణం ద్వారా మానవాళికి జీవం వచ్చింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మానవులకు స్వస్థత కలుగుతా ఉంది. ఆయన కార్చిన రక్తం ద్వారా మానవ పాపాలకు పరిహారం కలుగుతా ఉంది. గమనించండి పిల్లరా, ఇది మతం అనుకుంటే మీరు మోసపోతారు సుమా. మతం కాదు, మోక్షానికి మార్గమని ప్రభువే చెప్పారు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఏ మానవుడు కూడా తండ్రి ఎత్తుకు చేరలేడని. నువ్వు మోక్షం వెళ్ళాలని ఆశ ఉంటే సోదరుడా, సోదరి, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మరి ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. దేవుడి మాటలు దీవించి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి రక్షించడం కాక. వాక్యం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి
గొల్లవంతెప్ప ఎక్కడున్నాడైనా కూడా ప్రార్థన చేసామంటే అందరూ కళ్ళు మూసుకోవాలి. సకలాశీర్వాదాల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ దాసులు బాబ్జీ గారు చెప్పిన మాటలను బట్టి ప్రభువా, మరి అనేకులకు శాంతి లేక సమాధానం లేక సతమతమవుతున్న ఈ ప్రాంతంలో ప్రభు శాంతిని సమాధానం అనుగ్రహించడానికి నేను వెళ్తున్నానని మీరు తెలియపరిచారు. అట్టి రీతిగా ప్రభువా, ఇక్కడ ఎవరికి నెమ్మది లేదు, ఎవరికి శాంతి లేదు, అసమాధానంతో బాధపడుతున్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అటు వారికి ప్రభా నీ మందిరంలో చేర్చబడే కృపను మీరు అనుగ్రహించండి. విత్తబడిన వాక్యం ద్వారా వారు నీరు కట్టి చిగురించబడే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పశ్చాత్తాపం కలిగించండి, మారు మనసు కలిగించండి, రక్షణ స్వభావం నడిపించండి. అనేకులు ప్రభా నీ మందిరంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభు మేము ముందుకు కొనసాగుతూ వెళుతూ ఉండగా సువార్తలో సహాయమును దయచేయమని నీ కృపతో మమ్మల్ని నింపమని నజరుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.